మీకు అక్క చెల్లె ఉంటే నువ్వు కూడా గిట్నే చేస్తువా? ఆగు, ఏం మాట్లాడతావు? ఎవ్వలేం చేయలేదు. నువ్వు ఎడ్డెడ్డి మాట్లాడి ఇక్కడికి వచ్చి మనందరూ ఏమనుకోలే, పాపం పొలగాడు తీసుకోవడానికి వచ్చింది కదా, ఇప్పుడు పంపడానికి ఏంది ఇంతేంది అని మళ్ళీ మమ్మల్ని ఆడిపోసుకోవడానికి కదా నువ్వు ఇట్లా వేసేది. లోపలికి వెళ్ళి వేసేటిది వేసుడే, మీదికెళ్ళి అనేటి అనుడే. ఇప్పుడు మనల్ని లంగల చేయాలి. వాళ్ళ ఇంటికి పోయి తోలని అనిపిస్తే కథం, వాళ్ళని లంగల చేస్తే కథం. లంగలు ఎందుకంటారు పాపం? వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటే, ఆడపిల్లకి బాధ ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. తెలిసేది ఏమన్నా అంటే ఒక చిన్న మెసేజ్ కే ఊరేసుకుంటారా? చిన్నగా అత్త మాట అంటే ఊరేసుకుంటారా? చిన్నగా అంటే ఎవరు ఊరేసుకోరు? నాకు బతకాలని ఉండదా? నేను పాలన తీసుకొని ఎందుకు తీసుకుంటా? నువ్వు ఎంత కథ చేసిల్లు. సత్యవేళ నా తమ్ముడు కనబడుతుండా? నలుగురు తీసుకొని వచ్చి ఇది చేసింది ఈ మాట అంటే ఈ మాట అన్నది అని తీసుకుపోయినప్పుడు నీ తప్ప అయితే అన్న, నీదెట్ట తప్ప అయితే చెప్పు కదే చెప్పు. ఇగో రమేశయ్య, ఓ రమేశయ్య, మా ఆడబిడ్డను మా అన్న రాని మంది అవసరం లేదయ్యా. మంది ఏమద్దు. మా విలువ పోతే వాళ్ళ విలువ పోయినట్టు కదా, వాళ్ళది పోతే మాది పోయినట్టు కదా. మా ఆడబిడ్డను మా అన్న వచ్చినాక నేను తప్పకుండా తోలుతారయ్యా. మాట్లాడినాడే నేను పోతా, అప్పటిదాకా నేను పోను.